నమస్తే ఉదయం టీవీ న్యూస్ కి స్వాగతం. బోర్గంపాడు ప్రతినిధి పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై త్వరలో కఠిన చర్యలు ఉంటాయని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ రోజు బోర్గంపాడు మండలం సారపాక పుష్కర వనం వద్ద స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను వార్డు మెంబర్లను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో స్వయంకృత అపరాధం జరిగిందని, మన పార్టీలో ఉండి 3 రంగుల జెండా వేసుకొని వారిని ఏమంటారో తెలీదు, ఎందుకు చేస్తారో తెలీదు, రాజకీయాలు చేస్తే హీరోలా చేయాలి, అందులో హీరోయిజం ఉండాలా, ప్రజా నాయకుడు ఎదగాల, ప్రజల గుర్తించాలా, 18 పంచాయతీల రిపోర్టు వచ్చింది, నాయకులు ఫోన్ చేశారు, దరఖాస్తులు వచ్చాయి, ఇంటెలిజెంట్ రిపోర్టు కూడా ఉన్నది, పార్టీలో ఉండి వేరే నాయకులతో చేతులు కలిపి వేరే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన పార్టీని వడకట్టాలని చూసి వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తీసుకున్నాను నేను. మన పార్టీలో ఉండి ఎవరైతే 3 రంగుల జెండాని ఓడించడానికి కోసం కక్కుర్తి పడి వేరే పార్టీతో చేతులు కలిపి మన వార్డు మెంబరు, సర్పంచ్, ఉప సర్పంచుల ఓటర్ కోసం ఎవరు పనిచేశారో వారికి చర్యలు తీవ్రంగా ఉంటాయి. పార్టీ పరంగా త్వరలో మీరే చూస్తారు. ఆవేదన బాధలున్న కార్యకర్తలు చాలా మంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఆవేదన బాధతో ఉన్నారు. రేపు ఎంపీటీసీ ఎన్నికలు కూడా ఉన్నాయి మన ముందు. త్వరలో అయితే కఠినమైన చర్యలు ఉంటాయని నేనైతే గట్టిగా చెప్పదలుచుకున్న. పార్టీ పరంగా పార్టీని వెరీ స్ట్రాంగ్ చేయాలనే ఆలోచన ఏఐసిసికి ఉంది, పిసిసికి ఉంది, డిసిసికి ఉంది, మీ ఎమ్మెల్యేగా నాకు కూడా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఆటలు సాగినాయి. అందరినీ విన్నాను. మీటింగ్లో కూడా చెప్పారు. ఒక మీటింగ్లో కార్యకర్తలు లేరు, అందరూ నాయకులే ఈ మండలంలో. అక్కడ దెబ్బతీస్తూ ఉంది. ఎవరికి వాళ్ళే షో చేస్తారు, ఎవరికి వాళ్ళే పోజులు కొడతారు. పేర్లతో సహా నా దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. పేర్లు నేను బయట పెట్టను, కానీ సమయం వచ్చినప్పుడు వారికి తగిన విధంగా చర్యలు ఉంటాయి, కఠినమైన చర్యలు ఉంటాయి. సీనియర్ లేదు, జూనియర్ లేదు. పార్టీకి ద్రోహం చేస్తే అందరూ సమానమే. నాకు నా దృష్టిలో, పార్టీ దృష్టిలో తీసుకున్న చర్యలు చూసి మీరే హర్షిస్తారు. పాయం వెంకటేశ్వర్లు అంటే ఏంటో, ఈ బోర్గంపాడు మండలంలో 18 పంచాయతీలు, 45 గ్రామాలు, 50,351 ఓటర్లకు నేను తెలియని వాడిని కాదు.